హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. ఓం నమో హనుమతే నమః అని అంటూ పాదాలు పట్టుకొని వేడుకున్నాడు. నాకు కావలసిందే కదా ప్రభు, స్వామితోనే నా మరణమని నేను మీకు చెప్పాను కదా, ఇగో అందుకని అక్కడికే ప్రభు వచ్చే బదులు నేను ఇక్కడికే వచ్చాను కదా, నన్ను రక్షించడానికి వెళ్ళి మీ ప్రాణాల మీద, తల్లి ప్రాణాల మీద మీరు తెచ్చుకోకండి, నేనే వెళ్ళి లొంగిపోతాను, నాకు అనుమతి ఇవ్వు అని బతిమాలసాగాడు. ఈ పరిస్థితి నిజంగా హనుమంతుణ్ణి ఇరకాటంలో పడేసింది. చివరికి హనుమంతుడు గయుడి 2 చేతులు తన నెత్తిన పెట్టుకొని, గయ మహారాజా, ఇలా నీ స్వార్థం నువ్వు చూసుకుంటూ అన్యాయం కాదు, నీకు మరణదండన పడితే నువ్వు కోరుకున్నది అయినట్లే కదా, కానీ నాకు నా తల్లికి సత్యం చెప్పిన వాళ్ళు అన్నటువంటి దోషం, మనకు సత్యం చెప్పిన వాళ్ళు కదా ఇట్లా చేశారే అనేటువంటి దోషం కలుగుతుంది అన్నాడు. అంటే సత్యం చెప్పి తప్పిన వాళ్ళు అవుతున్నాం కదా మేము. మా అమ్మను తప్పినట్టే కదా, నేను తప్పినట్టే కదా, సత్యం చెప్పి తప్పినోళ్ళు అయిపోతాం. నీకు వచనం ఇచ్చి కూడా భలే బాగుందయ్యా, నువ్వేమో రాముడితోనే మోక్షము, ఆయనే నన్ను చంపని చెప్పేసి నువ్వు అంటున్నా మోక్షం దొరుకుతుందని, బాగుందయ్యా అనేది, నీ పని అయినట్టే కదా. ఇక నాగతేంటి, నా దగ్గరికి వచ్చి నువ్వు శరణు అమ్మ దగ్గరికి వచ్చి వేడావు కదా, నువ్వు వేడుతూనే ఆమె నాకు ఆజ్ఞ ఇచ్చింది కదా, మేమిద్దరం మా గతి ఏమిటి, నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు, నువ్వు జాగ్రత్త, అది న్యాయం కాదయ్యా, మేము సత్యం చెప్పినటువంటి మీకు తప్పిపోతున్నాం కదా మేము, ఇక మాకు తప్పు వచ్చేస్తుంది కదా. ఈ మాటలతో గయుడు ఏమీ అనలేక అంజనాదేవి వద్దకు వెళ్ళిపోయాడు. ఏం చెప్పటం నిజమే కదా, హనుమంతుడు చెప్తూ ఉండేది. హనుమంతుడు రాముడి చేతులు జోడించి, రాముడి కంటే అక్కడే నిల్చొని జోడించి నమస్కరించి, మహారాజా మీకు స్వాగతం, మీరు చక్రవర్తులు, మేము మీ సామంతుడి మంత్రులం, భృత్తి పరిచారిక భృత్తులు మేము, సేవకులకు సేవకులు మేము, మీరు పురుషోత్తములు, మేము వానరాధములం, అయినా మాకు సత్యధర్మ ప్రభువైన శ్రీరాముడి రక్షణా కవచమంది మాకు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, నాకు అటువంటి రక్షణ కవచం నాలో ఉంది, నాకు ఆయన రక్షిస్తాడు, అందుకని స్వామినే నేను స్మరణిస్తున్నా నేను. హనుమంతుడు మేము చెప్పవలసిందే పూర్వమే చెప్పాం, మీరు చేయదలుచుకున్నది చేయవచ్చు అని గంభీరంగా చెప్పాడు. ఆంజనేయుడు ఘర్షణకే సిద్ధం అని తెలిసేసరికి, అంటే యుద్ధానికి సిద్ధమవుతున్నాడని తెలిసిపోయింది శ్రీరాముడికి. శ్రీరాముడికి కళ్ళు ఎర్రబడి హనుమంతుడి మీదికి శరవర్షం కురిపించసాగాడు. సరే, ఇంత వాదిస్తున్నాడు, ఇంత మొండిగా, ఇతనికి నిజంగా నాతో యుద్ధం చేయాలనిపించింది, నిజమే కావచ్చు. ఒకవైపు రాముడిలా బుసలు కొడుతుంటే మరొక వైపు ఆంజనేయుడు మహానందంగా తోకను నెత్తిన పెట్టుకొని బిగ్గరగా శ్రీరామ్ జయరామ్ అని రామనామ గానం చేస్తున్నాడు. రామాంజనేయ యుద్ధంలో రాముడు హనుమంతుడి మీద బాణాల వర్షం కురిపిస్తున్నాడు. కానీ అవన్నీ కూడా హనుమంతుడు ఏర్పరచుకున్నటువంటి రామనామ కవచానికి తగిలి మళ్ళీ వెనక్కిపోకోకుండా పూచికి పుల్లల్లాగా అక్కడికక్కడే రాలిపోతున్నాయి. అప్పుడు మాత్రం వాళ్ళు సైన్యమంతా కొట్టింది వెనక్కి వెళ్ళి సైన్యాన్ని కొట్టింది, అంతే, తానేమీ చేయలేదు, ఎంత రామనామం చేసుకుంటున్నది.